పుట్టుకతో గుండెలో హోల్స్ అంటే బెజ్జాలు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకతోనే హోల్స్ అనేవి ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకతో హోల్స్ రావడానికి ముఖ్యమైన కారణం జన్యు లోపం వల్ల. జన్యు లోపం అంటే తల్లిదండ్రుల ఆకారాలు కానీ, మనస్తత్వాలు కానీ, తల్లిదండ్రులకు రూపాలు కానీ, తల్లిదండ్రులకు ఉన్న జబ్బులు కానీ ఏవైతే సేమ్ ఉంటాయో అయ్యే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. జన్యుల లోపం వల్ల పిల్లలు ఒక్కోసారి మరి హోల్తో అంటే బెజ్జంతో పుడతారు. రెండు, మరి గర్భాశయ సమయంలో గర్భంలో పిండం ఉన్నప్పుడు, గర్భాశయంలో ఏదైనా పిండం ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా జ్వరం కానీ, టైఫాయిడ్ కానీ, బలమైన అనారోగ్యం వచ్చినప్పుడు మరి కొంతమంది పిల్లలు హోల్తో బెజ్జంతో పుట్టడానికి ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి పిండం గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఏదన్నా టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, మరి థైరాయిడ్ కానీ, ప్లస్ షుగర్ కానీ వచ్చి కంట్రోల్ లేనప్పుడు కూడా మరి హోల్తో పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి ఎక్కువ శాతం మరి హైడోస్ మందులు వాడటం వల్ల కూడా మరి పుట్టుకతో హోల్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ పిల్లలకి పుట్టుకతో హోల్స్ ఉందని ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలకి పుట్టుకతో హోల్స్ ఉందని ఎలా తెలుసుకుంటారంటే ఫస్ట్ ఈసీజీ తీస్తారు, తర్వాత ఎక్కువ తీస్తారు, తర్వాత ఛాతీ ఎక్స్రే తీసి మరి తర్వాత కొన్ని బ్లడ్ టెస్టులు చేసి మరి పుట్టుకతోనే హోల్ ఉందని మరి డాక్టర్లు కనిపెడతారు. సరే, పుట్టుకతో హోల్ అనేది మరి ఎలా ఉంటుంది, ఆ పుట్టుకతో ఉంటే హోల్ వల్ల నష్టం ఏంటి, పిల్లలు డెవలప్ అవుతారా, డెవలప్ కారా, మరి పిల్లలకి పెద్ద అయిన తర్వాత హోల్ అనేది పట్టించుకోకుండా వైద్యం చేయకుండా ఉన్నట్లయితే కలిగే నష్టం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే పిల్లలకు హోల్ వచ్చినప్పుడు చిన్నతనంలోనే దాన్ని మరి సరి చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత వాల్స్ అనేవి దెబ్బతిరగకుండా మరి అందరి పిల్లలాగా ఆడుకోవటం, పరిగెత్తడం, మరి అందరిలాగా జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ హోల్ను సరి చేసినట్లయితే మరి అందరిలాగా జీవించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అయితే బెజ్జం పుట్టుకతో హోల్ ఉంటే కలిగే లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకతో హోల్ ఉంటే కలిగే లక్షణాలు ఏంటంటే గాలి పీల్చుకోవటం కష్టంగా ఉంటుంది. అంటే గాలి అనేది కష్టంగా పీల్చుకుంటారు. మరి పరిగెత్తినా, మాట్లాడినా, నుంచున్నా, ఎక్కువ తిన్నా, మరి ఏ పని చేసినా కూడా అలసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి పిల్లలకి ఎంత బలమైన ఆహారం పెట్టినా కూడా పిల్లలు డెవలప్ కారు, ఎప్పుడు సన్నగా నీరసంగా ఉంటారు. ఎక్కువగా సిరిసెమటలు వచ్చే అవకాశం ఉంది. అంటే పుట్టుకతో హోల్ ఉంటే కలిగే లక్షణాలు ఇవి. అయితే పుట్టుకతో హోల్ ఉంటే ఎలా సర్జరీ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టుకతో హోల్ ఉంటే సర్జరీ అనేది ఒక బెలూన్ ట్యూబ్ ద్వారా మరి గాల్లో కానీ, తొడలో కానీ చిన్న రంధ్రం చేసి చిన్న బెజ్జం వేసి మరి ఆ హోల్ని సరి చేస్తారు. ఇది ఒక పద్ధతి. రెండోది అంటే హార్ట్ని ఓపెన్ చేసి మరి దాన్ని ఆ హోల్ని సరి చేస్తారు. ఈ రెండు రకాలు ఆపరేషన్లు అనేవి డాక్టర్లు చేస్తారు. అయితే హోల్ ఉంటే మనకి గుండెలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి హోల్ ఉంటే శరీర అవయవాల నుంచి వచ్చే బ్లడ్ కుడి ఆర్టరీలోకి వస్తుంది. కుడి ఆర్టరీలో నుంచి మరి బ్లడ్ అనేది ట్రైకాస్పిడ్ వాల్ ద్వారా కుడి వెంట్రుకల్లోకి వెళ్తుంది. కుడి వెంట్రుకల్లో నుంచి బ్లడ్ పల్మనీ వాల్ ద్వారా మరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మరి శరీర అవయవాల నుంచి కార్బన్తో కూడిన అంటే చెడు రక్తం అనేది వస్తుంది, ఆక్సిజన్ లేని రక్తం వస్తుంది. ఆక్సిజన్ లేని రక్తం కుడి వెంట్రుకల్లోకి వచ్చి అక్కడి నుంచి పల్మనరీ వాల్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఆ బ్లడ్ ఆక్సిజన్తో క్లియర్ చేసి ఆక్సిజన్ నింపి గుండెకి పంపుతుంది. గుండె అన్ని భాగాలకి సమానంగా పంపుతుంది. అయితే మనం ఏఎస్డి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అటు ఊపిరితిత్తుల నుంచి బయలుదేరిన బ్లడ్ ఎడమ ఆర్టరీలోకి వెళ్తుంది. ఇది పల్మరీ వాల్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్ళి శుభ్రం పడిన తర్వాత ఆ మంచి రక్తం ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ఎడమ ఆర్టరీలోకి వెళ్తుంది. ఎడమ ఆర్టరీలోకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ మరి మైట్రల్ వాల్ ద్వారా ఈ
ఎడమ వెంట్రుకల్లోకి వెళ్తుంది. ఎడమ వెంట్రుకల్లోకి వెళ్ళిన బ్లడ్ అవర్టిక్ వాల్ ద్వారా శరీర భాగాలన్నిటికీ వెళ్తుంది. అయితే ఏఎస్డి అంటే ఏంటంటే, ఏ అంటే ఆట్రియం, ఎస్ అంటే సెప్టల్. సెప్ట్ అంటే తెలుగులో తడిక అని అర్థం. ఏ అంటే ఆట్రియం, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్ట్. ఆర్ట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. అయితే ఆట్రియమ్స్ 2 గదులు ఉంటాయి. ఎడమ కుడి ఆట్రియం అండ్ ఎడమ ఆట్రియం ఉంటుంది. ఈ మధ్య ఒక గోడ ఉంటుంది. ఆ గోడకి మధ్య బెజ్జం పడి ఆక్సిజన్తో కూడిన రక్తం ఆక్సిజన్ లేని బ్లడ్లోకి ఆ బెజ్జం ద్వారా వచ్చి కలుస్తుంది అనమాట. ఏంది ఆట్రియంలో, మరి కుడి ఆట్రియంలో చెడు రక్తం ఉంటుంది, ఎడమ ఆట్రియంలో మంచి రక్తం ఉంటుంది. ఈ మంచి రక్తం అనేది ఈ 2 గదులకి మధ్య ఒక గోడ ఉంటుంది. ఆ గోడకి బెజ్జం పడ్డప్పుడు ఆక్సిజన్తో కూడిన రక్తం ఆక్సిజన్ లేని బ్లడ్తో వస్తే కలిస్తే దాన్ని ఏఎస్డి అంటారు. దాన్ని ఏ అంటే ఆట్రియం, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్ట్. ఆట్రియం సెప్టల్ డిఫెక్ట్. ఆట్రియం అంటే పై గదిని ఆట్రియం అంటారు. దాన్ని తెలుగులో జట్రికలు అంటారు. సెప్టల్ అంటే తెలుగులో తడిక అని అర్థం. దాన్ని గోడ అంటారు, దాన్ని వాల్ అంటారు. అంటే ఆక్సిజన్తో కూడిన రక్తం అనేది మరి ఆక్సిజన్ లేని రక్తంలోకి వచ్చి మరి కలుస్తాం వల్ల దాన్ని ఏఎస్డి అంటారు. ఆట్రియం, కుడి ఆట్రియంకు మధ్య ఎడమ ఆట్రియంకు మధ్య ఒక గోడ ఉంటుంది. ఆ గోడకు మధ్య బెజ్జం అంటే దాన్ని ఏఎస్డి అంటారు. ఏ అంటే ఆట్రియం, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్ట్. ఏ ఆట్రియం సెప్టల్ డిఫెక్ట్ అని అర్థం. ఈ విధంగా ఏఎస్డి మరి గుండెలో పుట్టుకతో ఉన్న హోల్ని పై గదుల్లో ఉంటే దాన్ని ఏఎస్డి అంటారు. కింద గదుల్లో ఉంటే ఈఎస్డి అంటారు. ఈఎస్ అంటే ఈ అంటే ఎంట్రికల్, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్ట్. ఎంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. అయితే ఎడమ వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ మరి ఎడమ వెంట్రుకకి కుడి వెంట్రుకలకి మధ్య గోడ ఉంటుంది. దాన్ని వాల్ అంటారు, దాన్ని సెప్టల్ అంటారు. ఎడమ వెంట్రుకల్లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ లేని కుడి వెంట్రుకల్లోకి వచ్చి బెజ్జం ద్వారా వస్తుంది. దీన్ని ఈఎస్డి అంటారు. ఈఎస్డి అంటే ఎంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఈ విధంగా పుట్టుకతో మరి గుండెలో బెజ్జాలు అనేవి వస్తాయి. ఈ విధంగా తల్లి అనారోగ్యంగా ఉంటే పిండం అనేది గుండెలో మరి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మరి ఏదైనా అనారోగ్యం వస్తే ఈ విధంగా పుట్టే అవకాశం ఉంటుంది. ఏఎస్డి గురించి, ఈఎస్డి గురించి కథ ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.